నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు రీలే నిరాహార దీక్షలు 58వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుంచా వెంకట సుబ్బారెడ్డి నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ బాయిరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నా తమ్ముళ్ళు అక్కలు ఇక్కడ శ్రీశైలం ముక్కువాసుల కోసం గత 60 రోజులు అయితే నీళ్ళ న్యాయం చేయబట్టి దానికి నేను మద్దతుగా సంపూర్ణ మద్దతుగా రావడం జరిగింది కడప నుంచి. నేను ఏమంటున్నానంటే వీళ్ళు 62 రోజుల నుండి నిరాశ చేయొచ్చంటే కనీసం లోకల్ ఎంపీ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ గౌరవ వెంకటరెడ్డి కానీ ఇన్ఛార్జి ఈ పాలకులు జిల్లా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇంతవరకు ఈ శిబిరాన్ని సాధించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్తున్నా. అయ్యా మీకు బాధ్యత ఉందా లేదా? మీరు ప్రజాప్రతినిధులా కాదా? అట్లాంటప్పుడు ఏదో ఎక్కడెక్కడో పోయి మాట్లాడతారు కదా. బైరెడ్డి శబరి అయితేనేమి, బైరెడ్డి సిద్ధార్థ అయితేనేమి, ఏమి లోకల్ సమస్యలు పెట్టుకోకుండా బయట సమస్యలు పోతున్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని క్షమించరు. టీడీపీ వైసీపీని నేను నిజంగా చెప్తానా, మీరు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేయాలా. లేని చోటు మేము ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. మా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం. కాబట్టి వీళ్ళకి న్యాయం జరగాలని చూస్తున్నాను. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, నిమ్మల రామానాయుడును, గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ కలుస్తాను. నిమ్మల రామానాయుడు చేతగాని మంత్రి. అసలు పోలవరం అంత ప్రేమ చూపించన్నదే మా రాయలసీమ చిన్న చుట్ట. మేమేం చేసినా రాయలసీమ వాళ్ళకు ఏదేమైనా కానీ మాకు వీళ్ళకి రావాల్సిన అన్నీ రావాలా. రాకపోతే మీ ఇల్లు ముట్టడి చేస్తాం, తిరగలేరు కబడ్డాలని చెప్తాను.